బయట మాట్లాడేవాళ్ళు బహిరంగంగా ఏం మాట్లాడతారో ఆ మాట్లాడే లైన్స్ మధ్య కొన్ని మీనింగ్లు ఉంటాయి, ఆ మాట్లాడే వాక్యాలు వెనక కొన్ని మీనింగ్లు ఉంటాయి. మా 3 సంస్థలకి ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదికని ప్రమోట్ చేసిన 3 సంస్థలకి మా అజెండాలు మాకున్నాయి. ముగ్గురము అంగీకరించిన అంశాల దగ్గర కలిసి పనిచేయాలని ముందుకొచ్చాం. అంగీకరించిన అంశాలు మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఏం చేయాలి అనే దగ్గర మేము అంగీకరించాం. ఆ పనులు మేము చేసుకుంటూ ఉంటాం. కొంతమందిని ఈ పనులకు కూడా కేటాయిస్తాం. ఇందులో ఎక్కువ టైం వాళ్ళు పాల్గొంటూ ఉంటారు. ఈ సంస్థకున్న బలమంతా మా 3 సంస్థలు మాత్రమే కాదు, ఈ 3 సంస్థలకి సంబంధం లేని వాళ్ళు 180 మంది ఈరోజు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. వాళ్ళే మా నిజమైన బలం. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా అంతే. ఆ 3 సంస్థల వాళ్ళు తక్కువ మంది ఉన్నాం, ఎక్కువ మంది బయట ఉన్నటువంటి వాళ్ళే. ఎప్పుడైనా ఇలాంటి జనబాహుల్యంతోనే పనులు జరుగుతాయి తప్ప కేవలం 1-2 సంస్థలతో జరగవు. అది తెలుసు కాబట్టే వేదిక నిర్మాణంలోనే ఆ ప్రిన్సిపల్ మేము వాడుకున్నాం. ప్రజలు తీవ్రమైన సమస్య కింద భావిస్తున్న దాన్ని ఏ ఒక్క వ్యక్తితో పరిష్కరించలేడు. ఈ దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలు, ఆరోగ్య రంగ సమస్యలు, అవినీతి, మహిళల మీద అత్యాచారాలు, ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు ఏ ఒక్కదాన్ని తీసుకున్నా ఒక వ్యక్తి ఎటు పరిష్కరించలేడు. అలా పరిష్కరిద్దామనే ఉద్దేశంతో బలమైన ఉద్యమం నిర్వహించాలనే కోరికతో ఏర్పడే దాని పేరే వేదిక. ఒక వేదిక కూడా చేయలేని పరిస్థితి ఉంది. అందుకనే ఎంపిక చేసుకున్న అంశాల మీద, సమస్యల మీద ఉమ్మడిగా పనిచేయాల్సిన అవసరం ఉందనే ఐక్య వేదికలు ఏర్పడతాయి. అలాంటి ఒక ఐక్య వేదిక ఇది. మాలాగా ఆలోచించేవాళ్ళు, మాలాగా మంచి జరగాల ప్రజలకు కోరుకునేవాళ్ళు మాకు తెలియకుండానే అనేక మంది ఉండొచ్చు, తెలిసి కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఈ దేశంలో వచ్చింది. ప్రజాస్వామ్యం సక్రమంగా అమలు జరిగితే పరిరక్షణ చేయాల్సిన అవసరం రాదు మనకి. అది అమలు జరగడం లేదు కాబట్టే దాన్ని పరిరక్షించాలా అని చెప్పి బయలుదేరాల్సి వచ్చింది. ఆ ప్రపంచం మొత్తం మీద ప్రజలందరినీ ఏకతాటి మీద నడపడానికి ఒకప్పుడు మతాలు పనిచేసినాయి. కాలక్రమేణా మతాలు డివిజన్ కూడా తోడ్పడ్డాయి. ప్రజలకి ఉన్న హక్కులు, విధులు, బాధ్యతల మధ్య సమతూకం ఏర్పడడానికి ఒక పాలనా వ్యవస్థ ఉండాలా. ఆ పాలనా వ్యవస్థనే ప్రభుత్వాన్ని మనం పిలుస్తున్నాం, ది స్టేట్ అని పిలుస్తాం. స్టేట్ ఎందుకు అని అడిగితే ప్రజలందరూ కలిసి జీవించక తప్పదు. కలిసి జీవించాలన్నప్పుడు ఇన్ని రకాల మనస్తత్వాలు, ఇన్ని రకాల జీవన శైలులు, భాషలు, సంస్కృతులు కలిగినటువంటి వాళ్ళకి తాటి మీద నడపాలి అంటే ఒక వ్యవస్థ ఉండాలా. దాని పేరు రాజ్యం. ఆ రాజ్యానికి ప్రతినిధి ప్రభుత్వం. ప్రభుత్వంలోకి వచ్చేది రాజకీయ పార్టీ. ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నిక జరిగేదాకా ఆ ప్రతినిధి పార్టీ మనిషి. ఎన్నిక పూర్తయి ఎమ్మెల్యేగానో, ఎమ్మెల్సీగానో, ఎంపీగానో మారిన తర్వాత అతనికి ఎంత మాత్రమూ పార్టీ మనిషి కాదు అనేది మన అవగాహన. ఈ అవగాహన దెబ్బతిన్నది. ప్రజలందరూ మనిషిగా ఉండాలి. ప్రజలందరి తరఫున అవకాశం ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటేసి ప్రతినిధిని ఎన్నిక చేసిన తర్వాత, ఎన్నిక పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి ప్రజలందరి మనిషి. కానీ ఈరోజు దేశ రాజకీయం ఎలా ఉందంటే ఎన్నికకు ముందు పార్టీ మనిషే, ఎన్నిక అయినాక కూడా పార్టీ మనిషే, ప్రజల మనిషిగా లేరు. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద నష్టం దీనివల్ల జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకోవాల్సి వచ్చింది. మనకు తెలిసిన విషయాలే నేను మాట్లాడుతున్నా, నా కోణంలో మాట్లాడుతున్నా, పరిశీలించమని కోరుతున్నాను. సమాజం సజావుగా నడవడానికి
ప్రధాన స్రవంతులు రెండు ఉంటాయి. ప్రజల భావజాలాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తూ మరమ్మత్తు చేస్తూ ఉండే వ్యవస్థ ఒకటి. ఎంత మరమ్మత్తు చేయడానికి మనం ప్రయత్నం చేసినా కొంతమంది ఆ మరమ్మతుకి లోన్ కాకుండా అడ్డం తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళని అదుపు చేయడానికి బలప్రయోగాన్ని వాడగలిగిన మరొక వ్యవస్థ. ఒకటి రాజ్య వ్యవస్థ, ఇంకోటి భావజాలధారలో ఉన్న వ్యవస్థ. ఇవి రెండు ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తూనే ఉంటాయి. భావజాలం చాలా బలమైనదే. ఒకసారి ఒక భావం తనలో పడితే ఎవరూ చెప్పనక్కర్లేదు, మనకి చేసుకుంటూ పోతూ ఉంటాం. చిన్నతనంలో పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పళ్ళు తోముకోవడం నేర్పించాలి పిల్లలకి. వాళ్ళకి ఇష్టం ఉండదు అది. టూత్పేస్ట్ తీయగా ఉంటే చప్పరించి మింగేస్తాం. అట్లాంటి పిల్లల్ని బతిమలాడి అభినందించి బెదిరించి నచ్చజెప్పి రకరకాల పద్ధతులు అమ్మనాన్నలు పళ్ళు తోముకోవడం నేర్పించిన తర్వాత ఈ రోజులు పెద్దగా మారినాక ఏ తల్లిదండ్రులు కూడా పళ్ళు తోముకుని భోంచేయని చెప్పటం లేదు. ఇక్కడికి ఎక్కేది ఒక దారిలో మోటార్ సైకిల్లో పోతూ ఉంటే నేను ముందు పోతున్న వ్యక్తి యొక్క మోటార్ సైకిల్లో స్టాండ్ తీయకుండా పోతున్నాడు. నేలకి గుద్దుకుంటే చచ్చిపోయే ప్రమాదం ఉంది. అతను ఎవరో మనకు తెలియదు. అతనికి చెప్పాల్సిన బాధ్యత మన మీద లేదు. చెప్పకపోయినా మనల్ని జైల్లో పెట్టరు. కానీ మనం అదే పనిగా అతనికి స్టాండ్ 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 నడిచి చెప్తాం. ఇక్కడికి ఎక్కింది. ఆకలితో ఉన్న పసిబిడ్డ మన ఎదురుగా నిలబడి ఉంటే మన వైపే అదే పనిగా చూస్తూ ఉంటే ఆకలితో మనం తిండి తినలేమో, ఆ బిడ్డకి పెడతాం. ఇక్కడేం చట్టము లేదు. ఇక్కడెక్కింది. రైల్లో ప్రయాణం చేస్తుంటే ఎదురుకున్న వ్యక్తిని పరిచయం చేసుకుంటాం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మనం ఒక చోట దిగుతాం, వాళ్ళు చోట దిగిపోతారు. ఆ కాసేపే ఆ పరిచయం. అయినా మనం తినడానికి ఏమన్నా వస్తువులు బయటికి తీస్తే వాళ్ళకి కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ నేను చెప్పడానికి ఒకటే కారణం, భావజాలం తలకాయలోకి సింక్ అయితే ఎవరు చెప్పనక్కర్లా, ప్రభుత్వం చెప్పనక్కర్లా, ప్రభుత్వం బలప్రయోగం చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత బలమైనది భావజాలం. అయితే దారి తప్పిన వ్యక్తి ఎవరైనా ఒక్కడుంటే చాలు, సిటీ డిస్టర్బ్ అవుతుంది. మీ కాకినాడ సిటీలో ఒక్కడు దారి తప్పిన వాడు రాత్రి 11ంటికి బయటికి ఎవరైనా జనం వస్తే వాళ్ళని పట్టుకొని తలకా పగలగొట్టి చంపుతున్నాడని ఒక పుకారు లేస్తే మీ సిటీలో ఉన్న 3-4 లక్షల మంది ఎవరు బయటికి రాలేక, ఒక్కడు దారి తప్పినా చాలు డిస్టర్బెన్స్ చాలా పెద్దది. అలాంటి డిస్టర్బెన్స్ వచ్చిన సందర్భంలో అతని దగ్గరికి వెళ్ళి, నీవు ఇలా ఇతరుల హక్కులకు భంగం కలిగేటట్టు చేయకూడదు కదా అని మనం మాటల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడు వినడు. ముందు నేను తలగా పగలగొడతా అంటాడు. అతని దగ్గరికి రాజ్యం అధికారాన్ని వాడుకొని బలప్రయోగాన్ని అవసరమైతే వాడుకొని కాల్చి పారేస్తాను నువ్వు కానీ ఈ దారిలో ప్రయాణం చేస్తే అని వాడిని భయపెట్టడం, భయానికి లొంగకపోతే జైల్లో పెట్టడం, మరీ సమాజంలో ప్రజల మధ్య బ్రతకడానికి అర్హత లేని వ్యక్తి అయితే సమాజంలో తొలగించటం న్యాయ వ్యవస్థ చేస్తుంది. అక్కడ ఏది రంగంలోకి రావాలి? భావజాలం పనిచేయకపోతే చట్టం రావాలి రంగంలోకి. మరి చట్టం చాలా బలమైనదని కనిపిస్తుంది ఈ సంఘటనలో. కానీ చట్టం ఎక్కడ బలం ఉంది, ఎక్కడ బలం లేదో కూడా చూద్దాం. చట్టం లాంటి ఒక స్టేట్మెంట్ 2016లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చింది. నోట్లకి తెల్లగా ఉన్న దగ్గర గాంధీ బొమ్మ ఉంటుంది, వాటర్ మార్క్. పిన్ వేస్తే ఈ నోట్ చల్లదని ఒక డైరెక్షన్ ఇస్తే అప్పటి నుంచి మనం నోట్లకి పిన్నులు వేయటం మానేసినాం. ఆ తెల్లగా ఉన్న దగ్గర రాయడం కూడా మానేసినాం. ఇదివరకు తెల్లగా ఉన్న దగ్గర పేర్లు రాసేటోళ్ళు, ఫోన్ నెంబర్లు రాసేటోళ్ళు, కవిత్వాలు రాసేటోళ్ళు, మొత్తం బంద్. ప్రభుత్వం తరపున ఒక నోట్ ఆగిపోయింది అంతే. అంత బలమైంది రాజ్య వ్యవస్థ. 2016లో మోడీ సాబ్ గారు నవంబర్ 8వ తేదీన పెద్ద నోటు రద్దు అయితే ఒక్క ప్రకటన చేశారు. రాత్రి 8 గంటలకి రద్దు అయిపోయింది.
మొత్తం దేశమంతా రద్దు. అంత బలమైంది రాజ్యం. బలమైంది అంటున్నాం కదా. ఈ దేశంలో 5,000 చట్టాలు ఉన్నాయి. ప్రతి చట్టము డబ్బులు ఉన్న వాళ్ళకి ఓ రకంగా, డబ్బులు లేని వాళ్ళకి ఓ రకంగా ప్రవర్తిస్తూ ఉంది. అది దాని బలహీనత. అవినీతి నిరోధ చట్టం ఉంది, అవినీతి ఉంది. వరకట్న నిషేధ చట్టం ఉంది, వరకట్నం ఉంది. బాల కార్మికత నిరోధ చట్టం ఉంది, బాల కార్మికులు ఉన్నారు. బాల కార్మికత నిరోధకత మీద మీటింగ్ పెట్టుకునే పెద్దలున్న మీటింగులు బాల కార్మికులు టీ తెచ్చిస్తారు. అంటే అర్థం ఏంటి? చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు 13 నుంచి 15 మంది ఉంటే ఈ చట్టం పనిచేయదు. చట్టం చేసేవాళ్ళు, అమలు చేసేవాళ్ళు, న్యాయం చెప్పేటోళ్ళు, ఈ 3 ప్రధానమైన విందులు, ఈ 3ంటికి కాపలా కాసే 4th ఎస్టేట్ మీడియా ఉంది. ఈ 4 వింగుల్లో పనిచేసేటోళ్ళు 100కి 90 మంది వరకట్నం తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇక వరకట్నం తీసే చట్టం పనిచేయదు. ఇప్పుడు అదే జరుగుతుంది. 100కి 90 మంది తీసుకుంటున్నారు, చట్టం ఉంది, అమలు జరగదు. దీని అర్థం ఏంటంటే చట్టం బలమైనదే, కానీ అది పనిచేయని చోట్లు ఉన్నాయి. అప్పుడు ఆ సమస్యని సమాజం పరిష్కరించుకోవడానికి చట్టం సహాయపడదు. మన పిల్లల్ని పెంచేటప్పుడే మన ఇంట్లోనే ఈ నైతిక విషయాలు, విలువలు మనం నేర్పించడం మొదలెట్టి ఆ నేర్పించేదాన్ని స్కూల్లోకి, కాలేజీలోకి కొనసాగించి ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత సమాజం అంతా ఆ విలువల కోసం నిలబడితే ఆ పద్ధతిలో మాత్రమే చట్టం ఫెయిల్ అయిన దగ్గర జనాన్ని దారిలో పెట్టగలము. టు సమ్మరైజ్, ఈ చిన్న విషయాన్ని మీకు సమ్మరైజ్ చేయడానికి, భావజాలం బలమైనదే, పనిచేయని చోట్లు ఉన్నాయి, అక్కడ చట్టం సహాయానికి రావాలి. చట్టం బలమైనదే, అది పనిచేయని చోట్ల భావజాలం సహాయానికి రావాలి. ఈ 2 జమీలుగా పనిచేయాలి, ఒకదానికోటి సహాయపడి పనిచేయాలి. ఇలాంటి వ్యవస్థను నిర్మించాలనే ఉద్దేశంతోనే మా 3 సంస్థలు ఒక దగ్గరకు వచ్చి మన ప్రధానమైన ఏరియా భావజాలం నిర్మించటమే, ప్రజల్ని సన్నద్ధం చేయటమే. నేరుగా రాజకీయ పార్టీలాగా వీధుల్లోకి వచ్చి ధర్నాలు, పికెటింగులు, ఊరేగింపులు, గాంధీ మహాత్ముడి వినతి పత్రాలు ఇవ్వడము, అంబేద్కర్ నెత్తిన పాలు వేయటం ఇట్లాంటి పనులు కాదు మనవి. అవి చేసుకునేటోళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఈ పనులు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక చేయదు. ఇది తలకాయలు మరమ్మత్తు చేసే పని మీద ఉన్నాం. ఎందుకు ఈ రంగాన్ని ఇప్పుడు ఎంపిక చేసుకున్నాము అంటే అందులో కూడా పాల్గొనవచ్చు కదా అని మీరు అడగచ్చు. మా నాయకులు కొంతమంది, మా పుట్టా సురేంద్రరావు గారు సత్యాన్వేషణ మండలి, రమణమూర్తి గారు జయభారత్, ఈ నాయకులు ఎవరైనా తీర్మానించుకొని గట్టిగా ప్రయత్నం చేస్తే ఒక ఎమ్మెల్యే కాలేరా? కాగలరు. అసాధ్యం కాదు, అది కష్టసాధ్యం. మనందరికీ ఈరోజు ఎమ్మెల్యేకి పోటీ చేసే వయస్సు అర్హత ఉంది, ఓటింగ్ హక్కు ఉంది అనుకుంటాం మనం. వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడానికి మనమే కారణం. సూత్రప్రాయంగా కరెక్టే, కానీ అర్హత ఉన్న ఇళ్లలో ఏ ఒక్కరైనా ఎమ్మెల్యేగా మీరు నిలబడగలరా? నిలబడితే గెలవగలరా? గెలిస్తే ప్రజల కోసం మిగలగలరా? ఈ 3 అసాధ్యమని నేను చెప్తాను. ప్రజలను అలాంటి ఒక ఇబ్బందికరమైన స్థితిలోకి నెట్టబడిన తర్వాత ప్రజలే ఈ అరాజకానికి కారణం అనుకుంటే ప్రజలను ఆ స్థాయిలో పెట్టింది పరిపాలించటం. ఒక ఇంట్లో పిల్లవాడు తప్పు చేస్తే తల్లిదండ్రులది బాధ్యత, ఒక స్కూల్లో విద్యార్థి తప్పు చేస్తే టీచర్ది బాధ్యత, బలహీనుడు తప్పు చేస్తే బలవంతుడిదే బాధ్యత. పూర్తి స్థాయి అధికారం చేతిలో లేకుండా ఓటు ఒక్కటే వేయగలిగే పరిస్థితి మాత్రమే ఉన్న చోట అధికారంలోకి వచ్చిన వాళ్ళది బాధ్యత. వాళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడు మనలాంటి ఎవడో ఎమ్మెల్యేలే సమస్యలు. ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టగలిగేవాడు ఎమ్మెల్యే అవుతాడు, ఎంపీ అవుతాడు. కోట్లు పెట్టాలా, రూపాయలు 2 రూపాయలు కాదు. ఇలాంటి స్థితిలో కూడా ₹1 ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యే కాగలరు. వెస్ట్ గోదావరిలో 2009లో ఒక వ్యక్తి నిరూపించాడు.
అక్కడక్కడ కనపడతారు, వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. చాలా మంచి వ్యక్తిని ఇతనైతే రాజకీయాల్లోకి వెళితే ప్రజలకు మేలు జరుగుతుందని మనం పంపించినా కూడా అతను మనకి మిగలడు. అతను ఊరికి ఇంట్లో కూర్చొని ప్రజల పనులు చేస్తున్నా, అతని ఏరియాలో ఏ డెవలప్మెంట్ వర్క్ జరిగినా ఆ కాంట్రాక్టర్లు 10% డబ్బులు తెచ్చి ఆయన ఇంట్లో పెట్టిపోతారు. అందరు ఇట్లున్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇట్లుండే వాళ్ళే మెజారిటీ ఉన్నారని చెప్పటమే నా ఉద్దేశం. ఏం చేయాలి, అతను తీసుకోవాలా వద్దా? మేము అట్లా ఒక నెనుగు చేసినాం. మా వేదిక తరఫున కూడా 5-6 ప్రజాప్రతినిధులు అయినారు. ఒక ప్రజాప్రతినిధి గురించి మాట్లాడుతున్నా. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఇట్లా డబ్బు తీసుకోవడం తప్పు కదా అన్నాం. నేనేం చేయమంటావు రా, తెచ్చి పడేసిపోయినారు అన్నారు. పడేసిపోయిన ఒప్పుకోకూడదు కదా అని అన్నాం. ఒప్పుకోకపోతే ఇంకొకరు తీసుకుంటారు దాన్ని, లేదా వాడే వాడుకుంటాడు. దాని బదులు నా దగ్గరికి వచ్చిన దాన్ని ప్రజలకు నేను ఉపయోగకరంగా వాడటం తప్పెట్లయితుంది అన్నాడు. ఆర్గ్యుమెంట్ ఎట్లుంది అసలు. ఇంకో ఆర్గ్యుమెంట్ చెప్పాడు, దీనికి మీ దగ్గర ఆన్సరే ఉండదు. దారిని పోతూ ఉంటే 5 రూపాయల నాణ్యం కనపడితే తీసుకుంటామా తీసుకోమా అని అడిగాడు. 5 రూపాయల నాణ్యం అంటే మానవ శ్రమ. మానవ శ్రమని మట్టిలో కలపడానికి మనం ఇష్టపడం, తీసుకుంటాము. ఇది నాదని ఎవడన్నా అడిగితే ఇస్తాం, మంచోళ్ళం కాబట్టి. ఎవడు లేడక్కడ అడిగేవాడు, ఖచ్చితంగా జేబులు వేసుకుంటాం. తప్పని నేను అనడంలా. మానవ శ్రమని మట్టిలో కలవనీయకూడదు. దారిని పోతుంటే పర్సు దొరికింది, పర్సులో ఫోటో లేదు, అడ్రస్ లేదు, 10,000 రూపాయల డబ్బులు ఉన్నాయి, ఏం చేస్తారని అడిగాను నేను విద్యార్థుల్ని. పోలీసులకు ఇస్తానడు ఒక విద్యార్థి. మరొక విద్యార్థి ఏమన్నాడంటే, అడ్రస్ లేదు, ఫోటో లేదు, పోలీసులు మాత్రం ఏం చేస్తారు అన్నాడు. మరి ఏం చేయాలి అన్నాడు మొదటోడు. మనమే తీసుకొని చాక్లెట్లు కొనుక్కుందాం అన్నాడు. మీరు ఎట్లా తప్పడతారు పిల్లలు, మీరు చెప్పండి. అసలు అడ్రస్ లేదు, ఫోటో లేదు, ఏ వివరము లేదు. పోలీసులకు ఇస్తే అది భద్రంగా పోలీస్ స్టేషన్లో పెట్టి ఎవరన్నా పోగొట్టుకున్నామని వస్తే వాళ్ళ ఐడెంటిటీ గుర్తించి వాళ్ళకి ఇస్తారనే నమ్మకం పిల్లలకు కూడా లేకుండా పోయిన వ్యవస్థలో మనం ఉన్నాం. పిల్లలకు కూడా లేదు ఆ నమ్మకం, ఇంకా పెద్దవాళ్ళకి ఎటు లేదు. ఇంత అవ్యవస్థ వచ్చిన దగ్గర మనం ఈ బేసిక్స్ తెలుసుకోకుండా దేనికోసం నిలబడతామో మనం ఆలోచించాల్సిన పని లేదా? నేనైతే మా సంస్థలో కానీ మా ఉమ్మడి సంస్థలో కానీ మీరు ఎన్నికల్లో నిలబడి ఎమ్మెల్యేలుగా పోటీలు చేసి గెలవండి అనే సలహా మేము ఇవ్వడం. గెలిచినా కూడా మీరు మాకు మిగలరెండు దగ్గర మేము ఉన్నాం. మనకి వ్యక్తిగతంగా పార్టీలు అంటే ప్రేమ ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, అయ్యేది మీ సొంత ఇష్టం. మీకున్న మత అనుకూలత కానీ, కుల అనుకూలత కానీ, రాజకీయ పార్టీ అనుకూలత కానీ వ్యక్తిగత విషయం, దీన్ని మేము చర్చించాం. కానీ వేదికగా మేము వీటిని ప్రమోట్ చేయము, మేము నాయకులుగా పాల్గొనం. ఆ క్లారిటీ పెట్టుకొని మేము పనిచేస్తున్నాం.